అందరికీ నమస్కారం. నా పేరు గొట్లూరు అనిల్ గౌడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత 40 ఏళ్లుగా కుల సంఘాలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు అలుపెరగని పోరాటాలు చేస్తూ మా వారికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ సమస్యపై పోరాటాలు చేస్తూ వస్తున్నాం. అయా ఇప్పుడిప్పుడే బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని కొన్ని పరిశ్రమలు, కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి రాజకీయంగా ఎదుగుతున్నారు. కానీ అది ఓర్వలేక అక్కడ రీసెంట్గా తెలంగాణలో రాష్ట్రంలో కావచ్చు ఒక పరిశ్రమ పైన దాడి చేపించడం జరిగింది. దాదాపుగా 2 నుంచి 3 కోట్ల ఆస్తి నష్టం చేపించారు. ఈ రకమైనటువంటి దాడులు చేపిస్తే బీసీలు ఎదగకుండా చేయాలని పంతం పట్టి కొంతమంది చాలా ఆర్థికంగా, సామాజికంగా ఎదగకూడదు అని ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా కూడా. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. అది మరొక మంది ఆ ఘటన ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షుడైనటువంటి జబ్బల శ్రీనివాసులు గారి క్రషర్ మిషన్లపైన, టిప్పర్లపైన దాడులు చేపిస్తూ అక్కడ లోకల్ నాయకులైతేనేమి, వివిధ వర్గాలకు చెందిన వారిని అయితే ఉసిగొలుపుతూ ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లేలా చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ కూడా 1 కోటి నుంచి 1,50,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందయ్యా. ఎవరు దీనిని సమర్పిస్తారని అడుగుతున్నాం. పూర్తిగా ఇవాళ ఒకటే అడుగుతున్నాం కురువ సంఘం నుంచి, ఉమ్మడి అనంతపురం జిల్లా కురువ సంఘం నుంచి. అయ్యా ఏ పరిశ్రమలు పెట్టినా, ఏ వ్యాపారాలు పెట్టినా కూడా మా వారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు, అండదండలతో పర్మిషన్లు తీసుకునే పరిశ్రమలు కావచ్చు, వ్యాపారాలు వస్తే ఉపాధి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ఉపాధిని కల్పించబోతున్నారు. ఈ మధ్యనే బీసీలంతా కూడా చైతన్యవంతులై రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతుంటే అది ఓర్వలేక స్థానికంగా ఉండే అక్కడ కొంతమంది లీడర్లు అయితేనేమి, ఇంకొంతమంది అయితేనేమి వివిధ వర్గాల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాం, కురువ సంఘం పైన ఎవరైనా కూడా, కురువ సంఘం నాయకులపైన కావచ్చు, బీసీల కులాలకు చెందినటువంటి ఏ వర్గాలకు చెందినటువంటి వారిపైన ఎటువంటి దాడులు జరిగినా, ఎటువంటి ఆర్థిక నష్టం కానీ, రాజకీయంగా అనగదొక్కాలని చూసినా కూడా బీసీలంతా ఏకమై ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి, చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఖచ్చితంగా ఇవాళ కురువ సంఘం నుంచి చెబుతున్నాము.